హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము అసురపేట అయితే సంతకైతే వెళ్తున్నాము. వానుబ్బ అయితే పట్టింది. ఓకే, అక్కడికి వెళ్ళి అయితే వీడియో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అసురపేట అయితే వచ్చానండి నేను. ఇది అసురపేట సంతలో శివర బజార్ ఉంటుంది కదా, అదే మాసం కొట్లు, చేపలు మొత్తం అన్నీ ఉంటాయి కదా, అక్కడైతే నుంచున్నాను. ఎందుకు ఈ ధర నుంచున్నాను అనుకుంటున్నారు మీరు. ఇక్కడ మా ఆవిడైతే ఈ ధరన అవి పోగులు కింద అవి ఉంటాయి కదండి సరుకులు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, బీరకాయలు మొత్తం కూడా పోగుల కింద అయితే పెట్టారు. అంటే చవక. అందరూ కూడా ఆ ధరన మామూలుగా ఎంటరింగ్ ప్లేస్లోనే కొనుక్కొని అయితే వెళ్ళిపోతారు. అవి ఎక్కువ రేటు ఉంటాయి కానీ బాగోవండి. ఈ ధరన అయితే ఇక్కడ చవక దొరుకుతున్నాయి. చాలామంది అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసురపేట సంతలోకి వస్తే ఈ ధరకి అయితే రండి. ఈ చివరిలో చవకగా అయితే దొరుకుతాయి. అవి పోగు వచ్చండి 20 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. అవి అయిపోయిన తర్వాత, సంత అయిపోయిన తర్వాత మేమనేది ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ బొండాల కొట్టు అయితే ఉంది. మాకైతే మంచి ఆకలి అయితే అవుతుంది. అయితే బొండాలు అయితే 2 ప్లేట్లు అయితే తీసుకున్నాము. ప్లేట్ వచ్చి అయితే 30 రూపాయలు అయితే చెప్పారండి. మీరు ఎప్పుడైనా తినుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసారు ఎన్ని బొండాలు వేశారు? 10 బొండాలు అయితే వేసాడు. అయితే ఆ బొండాలు తిన్న తర్వాత మేము ఇక్కడ పలావ్ అయితే కట్టించుకున్నాము. అసురపేట సెంటర్లో మీ ఈ పలావ్ కొట్టే తెలిసే ఉంటుంది చాలామందికి కూడా. ఈ పలావ్ ఎలా ఉంది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మా ఆవిడైతే అక్కడ నుంచి అయితే కనకాంబరాల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు అనేవి ఆల్రెడీ మా దగ్గర అయితే ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే చచ్చిపోయాయండి. ఎండ దెబ్బకే నీళ్ళు ఎక్కువ అవ్వటం వల్ల చనిపోయాయి. మా ఆవిడ ఏం తెచ్చింది అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఈ కవర్లో నాకు కూడా తెలీదు అక్కడ పోగులు ఉన్నాయని ఏదో పట్టుకొచ్చింది చవక తక్కువలు అని. బంగాళదుంపలు, బెండకాయలు, ఇక్కడ మళ్ళీ ములక్కాయలు కాదు, ఈ వంకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఈ మట్టికే తెచ్చింది ఈ కవర్లో అయితే. లోపల ఈ పలావ్ పొట్లాలు ఒకటి ఫుల్ అను ఒకటి హాఫ్. మా అన్నయ్య వాళ్ళకే ఈ ఒక పొట్లం అయితే ఇస్తాము, లేదా మామూలుగా ఒక ప్లేట్లు అనేది పెట్టి అయితే ఇస్తాము. తర్వాత ఈ కింద కవర్లో ఇవి ఉన్నాయి, ఈ జిలేబీ పొట్లాలు అండి. జిలేబీ పొట్లాలు కూడా కట్టించింది. నేను దగ్గర అనేది లేను, ఎందుకంటే మా ఆవిడకి అక్కడ ఏ కార్జాలు గుండికాయలు ఉంటాయి కదా, సాల్తీలు అంటారు, వాటి కోసమే నేను తిరుగుతున్నాను. ఇవి ఏంటంటే గొట్టాల ప్యాకెట్లు అండి. ఇవి ఎప్పుడన్నా మనం సారు చేసుకున్నప్పుడు ఏంచునే తినడానికి ఈ మసాలా దినుసులు అవి. ఓకే, ఇంకేమని అంటే అంతేనండి, ఇంకేమీ లేవు. లోపల చిన్న అది పౌచ్, అది డబ్బులు దాచుకుంటాం కదా, ఆ పౌచ్ అనేది ఉంది. అందులో ఏమీ లేవండి. మామూలుగా అంటే తీసుకెళ్ళి తెచ్చిన మటుకు డబ్బులు మటుకు సరిపోయాయి. ఓకేనండి, ఇయ్యేనండి మా ఇంటి మేమైతే అసురపేట సంతలో తెచ్చుకున్నవి అయితే ఇయ్యే. మేము ప్రతి బుధవారం అప్పుడైతే వెళ్తుంటాము. ఒక్కోసారి అయితే వెళ్ళమండి. మామూలుగా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మట్టుకి వెళ్ళి తెచ్చుకుంటామండి అసురపేట సంతలోకి. నేను అసురపేట సంత అనేది మొత్తం అనేది వీడియో తీయలేకపోయాను, అంటే బాగా రద్దీగా ఉంది. నేను ఎక్కడైనా బండి ఆపి వీడియో తీద్దామన్నా నా బండి పక్కకు తీసేయని కొంతమంది అంటుండేవాళ్ళు, అందుకే వీడియో అది తీయలేకపోయాను. చూశారు కదా, ఇప్పుడు జిలేబీ తిని నేనైతే అది ఎలాగుందో చూపిస్తాను. అసలు జిలేబీ, అసురపేట జిలేబీ ఎంతమంది తిన్నారు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూశారు కదా, జిలేబీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది నాకు తెలిసి అయితే ఒక 50 రూపాయలు అయితే డబ్బులు అయితే తీసుకుని ఉంటారు. ఈ జిలేబీకి మొత్తం 3 ముక్కలు అయితే వేశారండి. నేను వచ్చిన వెంటనే నాకు ఈ బాగా ఉమ్మ తీసేస్తుందని షర్ట్ అయితే తీసేసానండి. చాలా బాగుందండి జిలేబీ అయితే. ఇప్పుడు నేను ఈ జిలేబీ మొత్తం కూడా తినను, ఎందుకంటే మా ఆవిడ కొంచెం తినిద్ది, మొత్తం నేను తింటే నన్ను తిట్టిద్ది. తర్వాత నైట్ అయితే అయ్యిందండి. నైట్ 7-8 గంటలకైతే నేను ఇక పలావ్ అయితే తెచ్చుకున్నాం కదా, వాటిని అయితే తినడానికి అయితే నేనైతే సిద్ధం చేస్తున్నాను. ఇగో ఫస్ట్ అయితే పెద్ద ఇది లెగ్ పీస్ అంటారు కదా, లెగ్ పీస్ అయితే వచ్చింది చూడండి, చూపిస్తున్నాను మీకు. చాలామందికి ఇది పలావ్ ఎంత రేటో తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇది ఇక్కడైతే అసురపేటలో అయితే 200 అంటే ఫుల్ వచ్చి, ఇక లెగ్ పీసు, కోడిగుడ్డు మొత్తం 4 ముక్కలు అయితే వేశారు.
ఇప్పుడు నేనంటే సగం తీసుకొని అయితే తింటాను, ఎందుకంటే సగం అయి మా ఆవిడ తినిద్దండి. సగం మా ఆవిడ కోసం ఉంచి సగం నేను తింటాను. ఇది చూడండి, కోడిగుడ్డు కూడా మొత్తం సగమే. ఈ కోడిగుడ్లు చందమామ ఉంటుంది కదండి, అదంటే మా ఆవిడకి చాలా ఇష్టం అండి. అందుకే నేను చందమామ పక్కకు పెట్టి మామూలుగా తోలు ముక్కలు ఉంటాయి కదా, పై తోలుది అది అనేది నేను వేసుకుంటాను. ఇందులో లెగ్ పీస్ కూడా ఇందులో కూడా సగం అది తీసుకుంటాను, ఎందుకంటే మేము తెచ్చుకున్న పలావులో సామానం చేసుకొని తినడం అనేది మాకు అలవాటు అండి. అట్ట మీరు కూడా చాలామంది భార్య భర్తలు ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నానండి, అదేం లేదు. వీడియో ఎంతవరకు చూశారు, చాలామంది చూస్తూనే ఉంటారు. అయితే నా ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. నన్నైతే కొంచెం కింద ఎర్ర సింబల్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాన్ని నొక్కిన తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితే ఆల్ అని వచ్చింది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వీడియోలు పెడితే మీకు అనేది డైలీ అనేది వస్తుంటాయండి. ఓకేనండి. ఇప్పుడు మా ఆవిడకి అంటే పక్కన పలావ్ అనేది ఒక కవర్లో పక్కకి తీశాను. నిమ్మకాయను ఇప్పుడు ఇది ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ తింటే చాలా మంచిదండి, హెయిర్కి మంచిది, జుట్టుకి మంచిది అంటారు. అందుకే నేను ఉల్లిపాయలు ఎక్కువ తింటాను. మేము రోజు అనేది పలావ్ అని తినమండి, ఎప్పుడో నెలకు ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి అయితే అలాగ తింటామండి. ఇంట్లో కూడా వండుకోమండి. అంటే ఇప్పుడు సంతలకు కానీ, ఇప్పుడు ఆసురపేట సంతకు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం. ఎప్పుడైనా చేతిలో 500 లేకపోతే 1000 రూపాయలు చేతిలో ఉంటే ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటేనే వెళ్తామండి. ఓకేనండి, ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.